ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. పార్లమెంట్ సభ్యుడైతుడు. ఇంతకుముందు గతంలో అయిన ప్రజాప్రతినిధులందరూ వాళ్ళు గవర్నమెంట్ రూపాయి వస్తేనే డెవలప్ చేసిరు. కానీ కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి తనకు సంబంధించిన కుటుంబ ఆస్తిని 100 కోట్ల ట్రస్టుతో ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, ఈ నియోజకవర్గంలో పేద ప్రజలు ఉన్నారు అనే ఉద్దేశంతో ఆ ట్రస్టుతో అందరినీ చదివియాలి, ప్రతి ఆపది సంపదిగా ఉండాలనే అభ్యర్థి కాబట్టి అతని కోసం కూడా మేము నిరంతరం పనిచేస్తూ అట్లాంటి అభ్యర్థి పార్లమెంట్కి పోతేనే పేద ప్రజలు బాగుపడతారు, అట్లాంటి నాలెడ్జ్ పర్సనే ఈరోజు సమాజానికి ఉపయోగం కాబట్టి తప్పకుండా ఆయన భారీ మేయర్తో గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మాచినపల్లి హనుమాన్ స్వామిని దర్శించుకొని ఊరడం జరిగింది. ఈరోజు మాచినపల్లి విలేజ్ లో కూడా డోర్ టు డోర్ మా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అందరూ ప్రచారం చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా నన్ను ఇన్వైట్ చేసి పిలిచి ఆ కార్యక్రమంలో నన్ను పాల్పంచుకుంటున్న ఈ గ్రామ కమిటీకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.